గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఇప్పుడు వైసీపీ నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన అంబటి రాంబాబును ఉన్నపళంగా కాపు నాయకుడిగా మార్చి పడేశారు. దాడి జరిగిన వెంటనే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కాపు నాయకుడిపై దాడి చేశారు అని వైసీపీ నాయకులు కొత్త పల్లవి అందుకున్నారు. కుట్రలు, కుతంత్రాలు, కపట నాటకాలను జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా అమలు చేస్తున్నారు అనడానికి కాపు కులం కార్డును తెరపైకి తేవడం నిదర్శనం. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో కలిసి జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు కాపులను తిట్టించేవారు. కాపులను మురికి తిట్లతో అవమానించారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి తన రాజకీయ ప్రయోజనాల కోసం కాపు కార్డును ఆశ్రయించారు. రిమైండ్ ఖైదీగా రాజమండ్రిలో ఉన్న అంబటి రాంబాబును పరామర్శించడానికి కాపు ప్రతినిధులను పంపిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ పద్మనాభం అన్నట్టుగానే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఇప్పుడు రెడ్డిగా మారిపోయిన ముద్రగడ కూడా రాంబాబును పరామర్శించిన వారిలో ఉండడం విశేషం. మొత్తం మీద అంబటి రాంబాబును కాపు నాయకుడిగా మార్చివేశారు. ముందు ఈ ముద్ర ఆయనకు నష్టం చేయవచ్చు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా సమిద్ధులుగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వెనుకాడరు అనడానికి ఇదొక నిదర్శనం. చిరంజీవి కుటుంబానికి కాపులకు విడదీరాని బంధం ఉంది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ ను కాపులు తమవాడిగా పరిగణిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు జరగడం లేదు కనుక కాపులను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని భావించడం వల్లనే జగన్మోహన్ రెడ్డి కులం కార్డును బయటకు తీశారు. కమ్మ కాపుల మధ్య మరోసారి వైషమ్యాలను సృష్టించే పని మొదలెట్టారు. ఈ ఎత్తుగడలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. పరామర్శలను అమితంగా ఇష్టపడే జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం నాడు జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ పరామర్శల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రచ్చ పరమ రోతగా ఉంటోంది. ఆయన పర్యటన అంటేనే జనం హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్ళినప్పుడు 2 ప్రాణాలు కోల్పోయారు. తన పరామర్శ యాత్రలో పాల్గొని 2 ప్రాణాలు కోల్పోవడంపై జగన్మోహన్ రెడ్డి కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనం. 2 నిండు ప్రాణాలు పోయినప్పటికీ జగన్ మీడియా కూడా ఆ విషయం పట్టించుకోలేదు. తన కోసం వచ్చిన వాళ్ళు చనిపోతే కనీసం విచారం వ్యక్తం చేయని వ్యక్తి జననేత ఎలా అవుతాడు? తనకు అంతులేని జనాదరణ ఉందని చెప్పుకోవడానికి జన సమీకరణ చేసుకోవడంలో తప్పులేదు, కానీ వచ్చిన వారి రక్షణ గురించి కూడా ఆలోచించాలి కదా. ఈ జన సమీకరణ నాటకం కొన్ని సందర్భాల్లో రోతగాను ఉంటోంది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత జనాదరణే ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కనీసం ఒక్క సీటు కూడా ఎందుకు రాలేదో చెప్పాలి. ఎంతటి జనాదరణ ఉన్న నాయకులైనా పెళ్లిళ్ళు, పేరంటాలకు వెళ్ళినప్పుడు జనాలు తండోపతండాలుగా రారు కదా. జగన్మోహన్ రెడ్డి పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇదే షో చేస్తున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడించినందుకు రాష్ట్ర ప్రజలందరూ పశ్చాత్తాపంతో తిండి తిప్పలు మాని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న భ్రమలో తాను బతుకుతూ రాష్ట్ర ప్రజలు కూడా అవే భ్రమల్లో బతకాలని జగన్ కోరుకుంటున్నట్టుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వైఖరి మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులపై అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్న తన వాళ్లను ప్రోత్సహించకుండా కట్టడి చేస్తే ఏ గొడవ ఉండదు కదా. ప్రత్యర్థులను తిట్టమని ప్రోత్సహించి ఆ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే గగ్గోలు పెట్టి ఏం ప్రయోజనం? ఏ పార్టీ వారైనా భాష విషయంలో సంయమనం పాటించాల్సిన తరుణం ఆసన్నమైంది. తెలుగునాట ఇటీవలి కాలంలో బూతులు సర్వసాధారణమయ్యాయి. ఈ విషయంలో నాయకులను కట్టడి చేయడానికి చట్టం చేసే అవకాశం ఉందేమో ప్రభుత్వాలు పరిశీలించాలి. బూతు భాష అధికారిక భాషగా మారడం ఏంటి? రేపటి తరానికి ఏం నేర్పుతున్నాం? జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రానికి ముందు రాజకీయాల్లో ఇలాంటి మొతక భాష అంతగా వినిపించేది కాదు. పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటి మొతక భాష వాడిన దాఖలాలు పెద్దగా లేవు. ఇప్పుడు వారు నోరు తెరిస్తే బూతులు ప్రవహిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాత్రమే మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలియదు. ఆనాడు అధికారం మదంతో రెచ్చిపోయిన ఆయన ఏం బావుకున్నారు? అలాంటి వారి దుస్థితి గమనిస్తూ కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పటికీ వైఖరి మార్చుకోకపోవడం వింతగా ఉంది. అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరచడానికి
తమ స్థాయిని తగ్గించుకుని ప్రవర్తించడం వల్ల సమాజంలో తమ ప్రతిష్ట దిగజారుతుందన్న వాస్తవాన్ని వారు గుర్తించడం మంచిది. దాడులు, ప్రతి దాడుల సంస్కృతికి కూడా రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పాలి. ఈ విషయంలో కూటమి నాయకులు సంయమనంతో బాధ్యత తీసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు కన్నుమిన్ను కానకుండా దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేశారు. చంద్రబాబు ఇంటిపైన కూడా దాడి చేశారు. చివరికి ఏమైంది? ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. నాటి సంస్కృతి పట్ల వెగటు కలగడం వల్లనే కదా ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు అన్న వాస్తవాన్ని కూటమి నాయకులు గుర్తుంచుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద దాడి చేశారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కనుక మీ మీద దాడి చేస్తామని భావిస్తే ఇద్దరి మధ్య తేడా ఏముంటుంది? రాష్ట్రంలో నాటి అరాచక పరిస్థితులు ఇకపై ఉండకూడదు అనే కదా జనం మిమ్మల్ని ఎన్నుకుంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలకు పాల్పడిన వారిని చట్టపరంగా మాత్రమే శిక్షించాలి. నోరు పారేసుకుంటున్న వారిని ప్రజల విజ్ఞతకి వదిలేయడం మంచిది. గతంలో నోరు పారేసుకున్న ఒక్కరైనా గత ఎన్నికల్లో గెలవగలిగారా? లేదే. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు కనుకనే ఆయన పార్టీని చిత్తుగా ఓడించారు. బల ప్రదర్శన పేరిట మరెంతో మంది ప్రాణాలు తీయడానికి కూడా ఆయన వెనకాడరు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి మరెన్నో వికృత క్రీడలకు తెరలేపుతారు. కూటమి నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టడానికి మరిన్ని బూతులతో విరుచుకుపడవచ్చు. అధికారంలో ఉన్నందున సంయమనం పాటించాల్సిన బాధ్యత కూటమిపైనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఉదాత్తమైన రాజకీయాలను ఆశించలేము. తమది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి నాయకులైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. త్వం సుంఠా అంటే త్వం సుంఠా అన్నట్టుగా పరిస్థితి మారకూడదు. నాటి పాపాలు వెంటాడుతున్నందున జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అన్యాయం, అక్రమం అని ఆక్రోశిస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. అదే దుస్థితి తమకు ఎదురు కాకూడదని కూటమి నాయకులు గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న తమ వైఖరి మార్చుకోవాలి. పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి చేసే ప్రయత్నాలు మంచివి కావు. రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండాలని, అభివృద్ధి జరగాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారు. నేరం చేసిన వాళ్లను చట్ట ప్రకారం శిక్షించే అవకాశం కల్పించాలే గాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవద్దు. అలా చేస్తే దొందే అని ప్రజలు భావించే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.